హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మా వారు లేరు అని చెప్పాను కదా. మా వారు ట్రైనింగ్కి వెళ్ళారు, 2 నెలలు ఒడిశా అనమాట. పోస్టింగ్ అయింది బెంగళూరు. అక్కడ 2 నెలలు ట్రైనింగ్ ఉంటుందంట, అందుకే అని చెప్పి వెళ్ళారు. మేము పిల్లలకి స్కూల్ ఉందని చెప్పేసి ఇక్కడ పెట్టారు. ఫ్యామిలీ అయితే పంజాబ్లోనే ఉన్నాం ప్రస్తుతం. అయితే ఇక్కడ నుంచి యూనిట్ మొత్తం పోస్టింగ్ వెళ్ళిపోయారు. ఈరోజైతే మేము పాస్తా చేస్తున్నాను. నేను మా పిల్లలకి ఇష్టం పాస్తా. నేను తిన్నాను, మా వారు తిన్నాను. మా వారు ఇంకా చేసి ఉండేదాన్ని కాదేమో, మా వారు లేరు కాబట్టి వాళ్ళకి నచ్చినవి చేసి పెడుతున్నాను నేను. ముందుగా అయితే పాస్తాకి కడాయి పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే ఒకటే వేసాను, ఎక్కువ వేయలేదు. గుడ్లు ఒక ఎగ్ వేసి ఫ్రై చేసుకున్నాను నేను. తర్వాత దాన్ని తీసి గిన్నెలోకి తీసేసుకున్నాను. తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అదే కడాయిలో 2 మిర్చి, ఒక ఆనియన్ కోసి కట్ చేసుకొని దానిలో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత పాస్తా అది లైట్ ఫ్రై అయితే చాలండి, ఎక్కువ ఫ్రై అవసరం లేదు. తర్వాత ముందుగా హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను నేను, వేడి నీళ్ళలో. దానిలో పాస్తా తీసి ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, దానిలో వేసేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని మరొక 5 నిమిషాలు పెట్టుకుంటే పాస్తా రెడీ అవుతుంది అన్నమాట. మా వారిని అయితే మా పిల్లలు నేను చాలా మిస్ అవుతున్నాము. ఏదైనా దూరం అయితే కానీ తెలియదు అంటారు కదా, దానిలోకి పాస్తాలోకి పైన ఇది కొంచెం వేస్తున్నా అన్నమాట. నేనైతే పత్తా గోబీ అంటాం, క్యాబేజీ పేరు కొంచెం రావట్లేదు. పత్తా గోబీ, ఇంకా చాట్ మసాలా, ఇంకా దానిలోకి పాస్తా మసాలా ఇక్కడ దొరుకుద్ది పంజాబ్లో. నేను పాస్తా మసాలా కూడా వేసుకున్నాను. పాస్తా మసాలా వేసి మరొక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టుకుని దానిలో కట్ చేసుకున్న క్యాబేజీ, కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయింది అన్నమాట. మా పిల్లలకి ఇష్టమైంది అనమాట పాస్తా అంటే. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఇది అన్హెల్దీ కాబట్టి నేను ఎక్కువ చేయను అనమాట. ఇది మైదాతో చేస్తారు పాస్తాలు ఇవన్నీ, అందుకే నేను చేయను. ఇప్పుడు క్యాబేజీ తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోయింది మన ఎమ్మీ పాస్తా. దీనిలో నేను కొంచెం టమాటా సాస్ కూడా వేసాను నేను.